హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ స్పీక్స్. ఈ రోజు బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 ఎపిసోడ్ 3 గురించి అయితే మాట్లాడబోతున్నాం. నాకేమనిపించిందో షార్ట్ కట్ లో 3 minutes లో అయితే చెప్పేస్తాను. జస్ట్ ఒక్క నిమిషం ఎక్కువైనా కానీ పర్లేదు, ఓపికతో చూసేయండి. ప్రతి ఒక్కరు 50 నిమిషాలు 60 నిమిషాలని సాగదీసి అసలు ఏం జరిగిందో మొత్తం అనాలిసిస్ చేసి చెప్తున్నారు. సో వాళ్ళని అయితే నేను కించపరచట్లేదు. మన స్టైల్లో మనల్ని చూసే తక్కువ మంది సబ్స్క్రైబర్లు వాళ్ళ కోసం షార్ట్ కట్లు అయితే చెప్పేస్తున్నాను. సో బిగ్ బాస్ కాస్త బూత్ షో అయిపోయేలా ఉంది. ఎందుకు బూత్ షో అవుతుంది అంటే, శోభా శెట్టి మీకు గుర్తుందా? బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్. ఆవిడ కొన్ని ఏం మాట్లాడినా కానీ బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఏంటోనండి, నేను చూస్తున్నంతసేపు నాకు కూడా అరే ఏంట్రా, ఏం మాట్లాడుకుంటున్నారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా, అసలు ఏంట్రా ఈ సింబల్స్ ఏంట్రా అని చెప్పి కూడా నాకు అర్థమైంది. సో దాని గురించి అయితే టాపిక్ సింపుల్ గా అయితే తెలిచేద్దాం. ఏం జరిగింది అంటే, బేబక్క ఆధీనంలో అయితే ఆ రేషన్ ఆ వంట డిపార్ట్మెంట్ అయితే కిచెన్ డిపార్ట్మెంట్ అయితే జరుగుతుంది. ఆవిడ వండినట్టు వంట ఎవరు తినకపోగా కొంతమంది అయితే క్వశ్చన్ చేశారు. మాకు నచ్చింది మేము వండుకుందాం, మీరు వండినటువంటి కర్రీ కాస్త కారం ఘాటుగా ఎక్కువ ఉంది, సో మేము వండుకుంటాం అంటే బేబక్ ఏం చెప్పిందంటే, ఇలా కుదరదు, ఒకే కర్రీ వండుతా, కావాలంటే రేపటి నుంచి నేను ఇటువంటి రిపీటెడ్ గా వచ్చే మిస్టేక్స్ అన్ని సరి చేసుకుని మీకు నచ్చినట్టుగా వండాలని నేను ట్రై చేస్తా, కాకపోతే ఒకే కర్రీ ఒకసారి వండితే అదే సరిపెట్టుకోవాలని ఆవిడ చెప్పడం జరిగింది. ఈవిడికి సపోర్ట్ గా నిఖిల్ అండ్ మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. కానీ సీత వీళ్ళందరూ ఏం చేశారంటే, నువ్వెవరు జడ్జ్ చేయడానికి, బిగ్ బాస్ రూల్ బుక్ లో లేదు కదా, నువ్వు కొత్తగా రూల్ చేయడానికి ఇదంతా చెప్తున్నావు, ఇది నీ ఓన్ డిసిషన్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడితో గొడవ అయిపోయింది. నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైంది. నామినేషన్ ప్రక్రియకి ఒక వ్యక్తి లేసి ఇద్దరు నామినేట్ చేయాలి. మీరు తర్వాత ఏం చేయాలంటే, వాళ్ళిద్దరు పాయింట్లను విన్న తర్వాత మీకు ఎవరు రైట్ అనిపిస్తే వాళ్ళని గెలిపించండి, నామినేషన్ లో ఇంకొకరిని పెట్టండి అనే వాళ్ళకి రైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ సోనియా గారితో అయితే నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. సోనియా బేబక్కన్ అయితే నామినేట్ చేసింది. నువ్వు కుక్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన దాంట్లో అయితే నువ్వు ఇలా బిహేవ్ చేసావు, నాకు నచ్చలేదు. సో నీ సొంతంగా నువ్వు ఆలోచించి రూల్ బుక్ లో లేనటువంటి కొన్నిటిని కూడా నువ్వు సొంతంగా అయితే చేయడం అయితే జరుగుతుంది, కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు క్రియేట్ చేస్తున్నావు, కాబట్టి నాకు ఇది నచ్చలేదు. యాజ్ యూజువల్లీ నువ్వు గేమ్ పరంగా కానీ నువ్వు మంచి స్ట్రాంగ్ ఉమెన్వే, మంచి ఎనర్జెటిక్ గా ఉన్నటువంటి ఉమెన్వే. సో నాకు ఈ పాయింట్ అయితే నచ్చలేదని ఆవిడ నామినేషన్స్ అయితే మొదలైంది. తర్వాత నామినేషన్స్ ఎవరికాళ్ళు చేసుకున్నారు. కాకపోతే ఇది మీరు టీవీలో చూస్తారు కాబట్టి, ఇప్పుడు రన్ అయ్యే ఎపిసోడ్ లో కూడా మీరు చూస్తారు కాబట్టి, ఓకే దీని గురించి నేను షార్ట్ కట్ లో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి డీటెయిల్ గా నేను ఏది వివరించట్లేదు. నాకు నచ్చిన పాయింట్స్ గురించి రెండు పాయింట్స్ అయితే చెప్తాను. నెక్స్ట్ నబిల్ నామినేట్ చేయడానికైతే వచ్చాడు. ఎవరిని నామినేట్ చేశాడంటే, ఫస్ట్ సీజన్ 7 అనుకుంటా, బిగ్ బాస్ సీజన్ 7 లో శోభా శెట్టి ఉండేది. తను ఏం మాట్లాడినా బయటికి వేరే డబుల్ మీనింగ్ తోనే అర్థమయ్యేది. సో బాగా ట్రోల్ అయితే చేసుకున్నారు, ట్రోల్ కూడా అయ్యింది కొన్ని ఎపిసోడ్లు కూడా. సేమ్ ఇది కూడా అదే కల్చర్ లో వెళ్తాది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నబిల్ ఏమన్నాడంటే, నువ్వు ఎవరితోనూ మింగిల్ అవ్వట్లేదు, ఎవరితోనూ కలవట్లేదు, నువ్వు విడిగా ఉండి వెళ్ళిపోతున్నావు, ఇర్రెస్పాన్సిబిలిటీగా అయితే నువ్వు ఎవరికి రెస్పాన్స్ ఇవ్వకపోక రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదని నబిల్ అయితే చెప్పడం జరిగింది. దీనికి రిప్లై ఇస్తూ మనోడు ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే వదిలాడు. ఫ్లాష్ బ్యాక్ ఏమని వదిలాడంటే, 2015లో నుంచి అయితే నేను స్ట్రగుల్ అవుతాను. ఒక 3 సంవత్సరాలు నేను ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ గా అంతమంది ఫ్యాన్స్ ని సంపాదించి స్టార్ డమ్ను కూడా వదులుకుని 3 సంవత్సరాలు ఫ్రెండ్స్ అందరికి దూరం అయిపోయి అక్కడెక్కడో వైట్ పిల్లర్స్ మధ్యలో మనోడైతే ఉన్నాడంట. అది ఎక్కడో నాకు తెలియదు, అది ఒకటే. సో ఓకే, మనోడికి బాధలు ఉన్నాయి, పాస్ట్ లో కూడా చాలా అనుభవించుంటాడు, చాలా స్ట్రగుల్ అవుతాయి, కానీ ఈ స్టేజ్ కి రాడు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అయితే గానీ ఈ స్టేజ్ కి రాడు. మనోడికి ఒక్కడికే పాస్ట్ అని కాదు, మిగతా వాళ్ళకి కూడా బాధలు ఉన్నాయి. చాలా మంది వాళ్ళని ఏంటో ప్రూవ్ చేసుకోవడానికే ఎన్నో బాధలు పడి బాగా ట్రెండ్ అయిన తర్వాత ఇది సాధించడానికి వచ్చారు. నీ ఒక్కడికని కాదు, ఫస్ట్ రోజు చెప్పో ఓకే, నెక్స్ట్ రోజు చెప్పో ఓకే, ప్రతిసారి నీ ఇంట్రడక్షన్ ఏంట్రా, నీ పాస్ట్లో ఏం జరిగింది, జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు, సింపతియా లేకపోతే ఏంటి? వద్దు నాన్న, నీ పాస్ట్ గురించి చెప్పొద్దు. ఇక్కడ ఎవడ పాస్టో ఆడికి అర్థం కాక చేస్తున్నాడు, చూసే వాళ్ళకి కూడా అండ్ వీక్షించే వాళ్ళకి కూడా. ప్రతి ఒక్కరు ఎవరి దరిద్రం వాడే అనుభవించి చేస్తా ఉంటే మళ్ళీ నీరు వద్దు. ఫస్ట్ ఈ స్టోరీ ఆపి, ఐ రెస్పెక్ట్, నీ పాస్ట్ ఉంది, చాలా బాధపడ్డావు, నేను ఇంత స్టేజ్కి వచ్చావు, సరే అయిపోయింది, మనోడు చెప్పేశాడు, ఓకే. నెక్స్ట్ మనోడే ఏమన్నాడంటే, నేను ఎవరితో ఎందుకు మింగిల్ అవ్వట్లేదంటే, ఇక్కడ 14 మెంబర్స్ మధ్య దేవుడిచ్చిన అవకాశంతో నేను ఇక్కడ వచ్చి పడిపోయాను. సో ఇటువంటి ఆలోచనలో నాకు నా ఒంటరిగా ఉండడం ఇష్టం, నాకు ఒంటరిగా మింగిల్ అవ్వడం ఇష్టం. ఓవర్ వెయిట్ నుంచి నేను అప్పుడు బాగా లావుగా ఉండేవాడిని, ఓవర్ లాస్ అయితే అయిపోయింది. నా డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి నాకు ఎంత టైం పట్టింది. సరే మనోడు డిప్రెషన్గా గురయ్యాడంటే ఐ థింక్ ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అనే ఉండాలి, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి అయి ఉండాలి. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియదు కాబట్టి దాని గురించి ఇంకెక్కువ మాట్లాడుకోకూడదు కాబట్టి సో దాని గురించి నేను ఏం చెప్పట్లేదు.
ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ మనోడు ఏమన్నాడంటే, ఎవరైనా పాట పాడడానికి, ఎవరైనా మాట్లాడడానికి నేను కాదు. నాకు అనిపిస్తే నేను అది చేస్తా. ఓకే. బానే ఉంది. నీకేదైనా అనిపిస్తే చెయ్యి బ్రో. ఓకేనా? కాకపోతే మనోడు ఒక తొక్కలో లాజిక్ అయితే చెప్పాడు. నేను బత్తాయి ఒలుచుకుంటున్నప్పుడు నాకు ఆరెంజ్ గుర్తుకొచ్చిందనుకో, ఆరెంజ్ పాటలు పాడతా. నాకేదైనా గుర్తుకొచ్చిందనుకో, దానికి సంబంధించి పాటలు పాడతా. ఐఎమ్ ఏ సింగర్. నేను పాటలు పాడతా. నాకేది గుర్తుకొస్తే నేను పాడతా. నాకు నచ్చినట్టు నేను ఉంటా. ఓకే. బత్తాయి ఒలుచుకుంటూ ఆరెంజ్ గుర్తుకొచ్చిందని చెప్పి ఆరెంజ్ సాంగ్స్ పాడడం ఏంట్రా? ఉంది. ఇస్తున్నారు. మంచి కంటెంట్ ఇస్తున్నారు. ఇవ్వండి. ఓకే. మంచి స్టార్స్ అవుతారు మీరు పక్క. నాకు ఆరెంజ్ పాటలు గుర్తుకొస్తే నేను పాటలు పాడుకుంటా. ఓ రేంజ్‌లో ఆ బేబీ అని చెప్పేసి మనోడు పాడడం జరిగింది. దీనికి నబిల్ రిప్లై ఇస్తూ ఆగు బ్రో, ఇది మనం పాటలు పాడుకోవడానికి రాలేదు కదా బ్రో, ఈ డిస్కషన్‌కి అని చెప్పి సింపుల్‌గా అయితే పెద్ద రాడ్ అయితే తెంపడం అయితే జరిగింది. తర్వాత మన నాగమణికంట కొన్ని సింబల్స్ చూపిస్తూ కొన్ని అన్నాడు. మీకిచ్చే టైంని మీకిస్తున్నాను, మీరు వినియోగపరచుకోండి. అరె నాయనా, నువ్వేం చెప్పాలనుకున్నావో చేతులతో చెప్పకరా అయ్యా. బయటకొచ్చిన తర్వాత అది పెద్ద బూతులా అవుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. మొత్తం స్క్రిప్ట్ అంతా ఒక బూత్ షోగన్ చేస్తారు మీ ఇద్దరు కలిసి. తెలుసా ఆ విషయం మీకు? కావాలంటే రిపీటెడ్‌గా బిగ్ బాస్ ఈ వీక్‌లో ఎలిమినేషన్‌లో మీకు మాట్లాడుకున్నవన్నీ మీ ముందుకు తీసుకొస్తారు కదా! అప్పుడు మీరన్నా చూసుకొని ఇది రిపీటెడ్‌గా జరగకుండా చూసుకోండి. అండ్ నాగమణికంట ఓకే. నీలో ఉంది. మాట్లాడుతున్నావు. వస్తావు. కొన్ని ఇయన్నీ తగ్గించుకొని ఆ సింబల్స్, గింబల్స్ అన్నీ పక్కన పెట్టేసి ఓకేనా? మాట్లాడు. నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి బాగా ప్రయత్నించు. బాగా మాట్లాడాడు. గట్టిగా వాయిస్ రైజ్ చేసి అయితే మాట్లాడాడు. ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే మాట్లాడాడు. సో, నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే అది మీ మిస్టేక్ అని చెప్పాడు. దీనికి నబిల్ రిప్లై ఇస్తూ మళ్ళీ చెప్పు అంటే మనోడు ఇచ్చిన డైలాగ్ మామూలుగా లేదు. ఇంకా సౌండ్ లేదు ఇంకా నబిల్‌కి. ఏమన్నాడంటే గోల్డెన్ వర్డ్స్ ఒకసారి వస్తాయి. అది నువ్వు క్యాచ్ చేసుకోవాలి. క్యాచ్ చేయలేకపోతే అది నీ కర్మ. సూపర్ డైలాగ్. మనోడికి ఇంక సౌండ్ లేదు. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా మ్యాటర్ అంటే ఇంక మనోడికి గ్యాప్ ఇచ్చాడు. ఒక 5 మినిట్స్ సైలెంట్ అయిపోయాడు. సో, అదొకటి బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ మన శేఖర్ భాష వచ్చాడండి ఫ్రేమ్‌లోకి. శేఖర్ భాష వచ్చిన తర్వాత బేబక్కని లేపాడు. లేపి అక్క నువ్వైతే బానే ఉంది. నాకు బానే అనిపించింది. కాకపోతే ఫుడ్ విషయంలో ఇటువంటి చర్యలు నువ్వు చేసుకోకుండా ఉంటే, అంటే బిగ్ బాస్ రూల్ బుక్ నేను చదివాను. అందులో ఎటువంటి రూలు లేదు. మీరు ఈవిడ చెప్పింది వినండి అని రూల్ లేదు. మీకు నచ్చితే తినండి అని ఏం కూడా చెప్పలేదు. సో, మీరు ఓన్‌గా క్రియేట్ చేశారు కాబట్టి ఇది నాకు నచ్చలేదు. ఆకలి అన్నప్పుడు ఎవరైనా తింటారో. అన్నం గురించి విషయానికి వస్తే ఎవరు అడ్డు చెప్పకూడదు. వేసి పెట్టాలి. మీరు ఒక్కటే కర్రీ వండితే మిగతా రోజులు మీరే తినండి అని ఇటువంటి రూల్స్ మీరు చెప్పినందుకు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఓకే. గుడ్ పాయింట్. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ నాగమణికంట విషయానికి వచ్చాడు. బిగ్ బాస్ మనకి రూల్స్ చెప్తారు. అండ్ వీళ్ళు చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా చెప్తే వాళ్ళు వినాలి. మనం రూల్స్ విని మనం పాటించి మనం వెళ్ళాలి గానీ, మనం బిగ్ బాస్ లాగా రూల్ చేయకూడదు. ఇప్పుడు నేను ఇటు పరిగెడుతున్నాను అనుకో, నువ్వు ఇటా పరిగెట్టాలి. ఇటు పరిగెట్టకూడదు అని చెప్పేసి మనోడు పెద్ద ఎవరికి అర్థం కాని ఒక లాజిక్ అయితే అర్థం చెప్పేలాగా చెప్పాడు. అది విన్న తర్వాత ఒక్కసారిగా నాకు రోమాలు లెక్కబొడుచుకున్నాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎక్కడున్నారా ఇటువంటి మోటివేషన్ స్టార్స్? మీలాంటి వాళ్ళు లేకే కదరా మేము ఇంకా వెనకబడిపోయి ఉన్నాం. సో రండిరా బాబు, కంటెంట్ ఇవ్వండి, మాకు మంచి హైప్ రప్పించి జీవితంలో ఎదగడానికి ఒక్కొక్క డైలాగ్ పూరి జగన్నాథలా పేలాలని చెప్పేసి నేనైతే బాగా కోరుకున్నాను. ఉంది. నాగమణికంట శేఖర్ భాషకి మధ్య జరిగిన గొడవలో వాళ్ళు కూడా మణికంఠ కూడా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. మనోడు కూడా క్వశ్చన్ బాగానే అడిగాడు. సో ఎవరు తప్పలేదు. తర్వాత బేబీ అక్కను కూడా ఆయన నామినేషన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ బేబీ అక్క నామినేషన్ ప్రక్రియకి అయితే వచ్చింది. బేబీ అక్క నబిల్ని అయితే లేపింది. తమ్ముడు నువ్వైతే అందరితో కలుస్తున్నావు, ఈ మధ్య కొద్దిగా కలుస్తున్నావు, నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, వంటగదిలోకి వచ్చి కూడా కాస్త హెల్ప్ చేస్తున్నావు, కానీ నువ్వు ఎవరితోనూ సరిగ్గా మింగిల్ అవ్వట్లేదు. అంటే నాతో మింగిల్ అవ్వట్లేదు, మిగతా వాళ్ళతో కూడా మింగిల్ అవ్వట్లేదు అని ఆవిడ చాలా డౌట్గా అన్కండిషనల్గా అయితే ఆవిడ చెప్పడం జరిగింది. సో ఇది విన్న తర్వాత మనోడు జుమ్ అని తారోజులాగా లేసి పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఎందుకు మింగిల్ అవ్వట్లా, నేను వచ్చా, నేను ఆడుతున్నా, నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా, కూర్చుంటున్నా, వంటగదిలోకి వచ్చి హెల్ప్ చేస్తున్నా, నాకున్న స్పెసిఫిక్ టైంలో నేను కాస్త ఒంటరిగా ఉంటున్నా, అలా కూడా ఉండకూడదా? నేను మరీ అంత ఒంటరిగా ఉండలేదా? ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నా, నీతో ఎందుకు మింగిల్ అవ్వట్లేదు అని చెప్పి నువ్వెందుకు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు అంటే, బేబక్కే వెంటనే మింగిల్ అవ్వట్లేదు కదా, కానీ నువ్వు ప్రతికి సంబంధించిన టాస్క్లో నీ వంతు వాయిస్ని అయితే రేస్ చేయట్లేదు, నువ్వు నీలో ఉన్నటువంటి ఫైర్ చూపించట్లేదు అంది. అబ్బా వదులుతున్నారా మీరు, డబల్ మీనింగ్ డైలాగులే. అసలు మీరు అవతలోడి మీద ఏం చెప్పాలి, ఏ విధంగా నామినేషన్ చేయాలి అని మీకు దిక్కుమాలిన సలహాలు కానీ అటువంటి మ్యాటర్ కానీ మీకు దొరక్క ఏదో విధంగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి నచ్చకపోతే ఎవరైనా నామినేట్ చేసేద్దాంలో ఏదో విధంగా చేసేద్దాం, దానికి సిల్లీ రీజన్స్ చెప్పేద్దాం అని చెప్పి సిల్లీ రీజన్స్ చెప్పి
పెద్ద పెద్ద డబల్ మీనింగ్ బూత్ డైలాగులు అయితే వదులుతున్నారు. సో బేబక్క అడిగిన క్వశ్చన్ మనోడు అంటే నాలో ఫైర్ ఉందక్క, నాకు ఉంది అంటే నువ్వు గట్టిగా మాట్లాడతలేదంటే యాస్ నేను గట్టిగా డిఫెండ్ చేసుకుంటున్నా, నాలో ఫైర్ ఉంది అని చెప్పి పెద్దగా అరిశాడు. నేను ఎలా చూసి ఉంది, ఫైర్ ఉంది, ఆ ఫైర్ నీలోనే పెట్టుకున్నా, నువ్వు ఎక్కువ చేసావంటే నాగార్జున గారు ఆల్రెడీ కన్వెన్షన్ దొబ్బిందని చెప్పేసి బాధలో ఉన్నాడు. నీ ఫైర్ కాస్త ఆ బిగ్ బాస్ హౌస్కి అంటుకుందనుకో, ఇంకా ఆయన ఇంకేమైపోతాడో నాకు తెలియదు. సో నీ ఫైర్ నీలోనే పెట్టుకో అక్క, నువ్వు కూడాను వాడిలో ఏ ఫైర్ ఉందో నీకెందుకు అక్క బాబు, నువ్వు ఆ ఫైర్ టాపిక్లో అయితే నువ్వు తీసుకురాకు. ఆడితే ఆడతాడు, ఆ నామినేషన్లోకి వెళ్ళి ఎలిమినేట్ అయ్యి బయటకు పోతాడు, అంతేగాని పక్కన ఫైర్ గురించి నువ్వు మాట్లాడకూడదు. బేబక్క ఇప్పటి వరకు నీది బాగానే ఉంది, సో నువ్వు అప్పటి వరకు అలా ఆడుకుంటే వెళ్ళు. ఇదండి ఇవాళతో అయితే ఈ ఎపిసోడ్ అయితే ఇలా క్లోజ్ అయిపోయింది. చాలా షార్ట్ కట్లో చెప్పాను, కొంచెం వల్గరిటీ అయితే ఏమీ లేదు, బాగానే చెప్పాను. నాకు అనిపించింది చెప్పాను, ఎస్పెషల్లీ నాకు అనిపించింది. ఎవరికైతే నేను సపోర్ట్ ఫేవరబుల్గా అయితే నేను చెప్పలేదు. నాకు అనిపించింది ఏంటంటే ప్రస్తుతానికి నిఖిల్ గేమ్ ప్లే కూడా బాగానే ఉందని నాకు అనిపిస్తుంది. దొరుకుతాడు, దొరికితే మనోడి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఆదిత్య ఓం గారు కూడా ఈ రోజు జరిగేటువంటి ఆదిత్య ఓం గారి నామినేషన్స్ సంబంధించి ఆయన వేసే ప్రక్రియలో కూడా ఆయనకు సంబంధించినటువంటి టాపిక్స్ కూడా చాలా జెన్యున్ గా కరెక్ట్ గా మాట్లాడాడని నాకైతే వచ్చింది. సో దాని గురించి నేనైతే రివీల్ చేయను, ఎందుకంటే ఎపిసోడ్ వచ్చిన తర్వాత మీరు ఎలా చూస్తున్నారో నేను కూడా అదే టైంకి కేటాయించుకుని డీటెయిలింగ్ గా అప్పుడే చెప్తాను. షార్ట్ కట్ లో చెప్పడానికి ఇంకా షార్ట్ కట్ లో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాగార్జున గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చేసుకోండి.